మృత్యుముఖంలో ఉన్న వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువస్తే ఆయన సెలబ్రిటీ అని ఫోటోలు దిగే అంత కర్కశత్వం మనుషుల్లో పేరుకుపోయిందా? కామినేని ఆసుపత్రిలో హరికృష్ణ విషయంలో జరిగిన వ్యవహారం చూస్తే పెరిగిపోయిందని నమ్మక తప్పదు. కొన ఊపిరితో కామినేని ఆసుపత్రికి హరికృష్ణను తీసుకొచ్చారు. క్షణాల్లో లైఫ్ సపోర్ట్ మీద ఉంచాల్సిన సిబ్బంది సెల్ఫీలు తీసుకుంటూ కాలం గడిపిన విషయం బయటకొచ్చింది. ఈ సెల్ఫీలు బయటకు రావడం కలకలం రేపుతోంది. మృత్యు ముఖంలో ఉన్న వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువస్తే ఆయన సెలబ్రిటీ అని ఫోటోలు దిగే అంత కర్కశత్వం మనుషుల్లో పేరుకుపోయిందా? కామినేని ఆసుపత్రిలో హరికృష్ణ విషయంలో జరిగిన వ్యవహారం చూస్తే పెరిగిపోయిందని నమ్మక తప్పదు. కొన ఊపిరితో కామినేని ఆసుపత్రికి హరికృష్ణను తీసుకొచ్చారు. క్షణాల్లో లైఫ్ సపోర్ట్ మీద ఉంచాల్సిన సిబ్బంది సెల్ఫీలు తీసుకుంటూ కాలం గడిపిన విషయం బయటకొచ్చింది. ఈ సెల్ఫీలు బయటకు రావటం కలకలం రేపుతోంది. నందమూరి హరికృష్ణ భౌతిక కాయంతో ఆసుపత్రి సిబ్బంది టెన్షన్ పడకుండా సెల్ కెమెరా వైపు చూస్తూ సెల్ఫీలు తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. అంబులెన్స్ శబ్దం వినిపిస్తే రోడ్డు మీద వెళ్లే వాళ్ళు వీలైనంత దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. తాము ఎంత అర్జెంటు పని మీద ఉన్నా పక్కకు తప్పుకుంటారు. ఎందుకంటే అంబులెన్స్లో ఉన్న వారి ప్రాణాలు ఒక్క క్షణం తేడాతో అయినా నిలబడవచ్చనే. కానీ ఆసుపత్రిలో సిబ్బంది ఏం చేస్తుంటారు? అల్లాటప్పాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆఘ మేఘాల మీద ఆక్సిజన్ పెట్టి తీసుకొచ్చిన పేషెంట్ను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే వీఐపీ పేషెంట్లయితే సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు కామినేని ఆసుపత్రిలో అదే జరిగింది. ఆసుపత్రిలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి అక్కడి సిబ్బంది మనిషి మరణం సహజంగానే అనిపించవచ్చు. కానీ చావు బతుకుల్లో వైద్యం కోసం వచ్చిన వారితో అలా ప్రవర్తించడం అమానవత్వం అనే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. రోగులతో ఎలా వ్యవహరించాలో ఎలా వ్యవహరించకూడదో వాళ్లకు తెలియలేదు. సెల్ఫీ అనేది ఇప్పుడు మానసిక రోగంలా మారిపోయింది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఉచ్చ నీచాలు మర్చిపోయి సెల్ఫీలు తీసుకోవడాన్ని కరెక్ట్ అనుకుంటున్నారు. ప్రమాదాలు జరిగి రోడ్డుపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని రక్షించడానికి 108కి ఫోన్ చేయడానికి కూడా చేతులు రాని వాళ్ళు అదే ఓ ప్రాణం పోతుంటే మాత్రం సెల్ఫీలు తీసుకోవడానికి వెనుకాడటం లేదు. ఇది కామినేని ఆసుపత్రి సిబ్బంది ఒక్కరిదే కాదు. సమాజంలో వస్తున్న మార్పు, టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోవటం చేతకాక మనుషులు తమకు తాము చేసుకుంటున్న చేటు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేంద్ర రెడ్డి అందిస్తారు. మహేంద్ర రెడ్డి, అసలు ఏం జరిగింది? ఈ ఫోటోలో ఉన్నవారు ఎవరు? శ్రీనివాస్, మొన్న నల్గొండ జిల్లా పరిధిలోని అన్నేపర్తి వద్ద టీడీపీ నేత శ్రీనేడు హరికృష్ణ యాక్సిడెంట్ తర్వాత హరికృష్ణను చికిత్స కోసం దగ్గరలోని నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రి తరలించారు. కామినేని ఆసుపత్రికి తరలించిన ఒక అరగంట తర్వాత డాక్టర్లు వైద్యం చేసిన తర్వాత అప్పటికే పరిస్థితి సీరియస్ గా గాయాలు తగలడంతో హరికృష్ణ మృతి చెందినట్టుగా డాక్టర్లు 7:16 ప్రకటించారు. ఆ తర్వాత హరికృష్ణ చనిపోయాడు అని ప్రకటించిన డాక్టర్లు ఆ తర్వాత ఎక్కడైతే హరికృష్ణ చికిత్స అందించారో ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత హరికృష్ణకు వద్ద ఏదైతే ప్రథమ చికిత్సలో పాల్గొన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో, అంటే ఇద్దరు డ్యూటీ నర్సులతో పాటు ఒక వార్డ్ బాయ్, అదేవిధంగా ఒక వార్డ్ గర్ల్, మొత్తం నలుగురు కూడా ప్రస్తుతం హరికృష్ణ వద్ద
ఉన్నట్లుగా మనకు సెల్ఫీలో తెలుస్తోంది. దీంట్లో ఉన్న ఒక వార్డ్ బాయ్ సెల్ఫీ తీస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ సెల్ఫీకి సంబంధించి ఈ రోజు అది వెలుగులోకి వచ్చింది. అయితే ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయిన పరిస్థితిలో ఉండగా సిబ్బంది సెల్ఫీ తీసుకోవడంపై మాత్రం తీవ్రమైన విమర్శలు చెలరేగుతా ఉన్నాయి. తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అవతల ఇది ఒక హ్యూమానిటీకి సంబంధించిన అంశం, హ్యూమానిటీకి సంబంధించిన రోగులకు సంబంధించిన విషయంలో ఇలా సెల్ఫీలు తీసుకోవడం ఎలా అనేది ఒక రకమైన చర్చ కొనసాగుతా ఉంది. సిబ్బంది తీరుపై మాత్రము ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అదేవిధంగా వారి ప్రవర్తన తీరు ఇలా ఉండకూడదని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే హరికృష్ణకు చికిత్స అందించే సమయంలో ఉన్న డ్యూటీలో ఉన్న వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతం మనకు నలుగురు సెల్ఫీ ఉన్నట్టు అర్థమవుతుంది. అయితే వైద్యులు ఎవరు కూడా ప్రస్తుతం అక్కడ లేరు. హరికృష్ణ చనిపోయాడన్న తర్వాత వైద్యులు అక్కడి నుంచి బయటకు వెళ్ళి అదే విషయాన్ని ఆసుపత్రి యజమాని తెలియజేశారు. ఆసుపత్రి యజమాన్యం డెత్ కన్ఫర్మేషన్ కోసం బయటకు వెళ్ళిన సమయంలో వాళ్ళు సెల్ఫీ దిగినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆసుపత్రి వర్గాలను కూడా మనం సంప్రదిస్తే ఆసుపత్రికి వర్గాలు అధికారికంగా దీనిపై స్పందించకపోయినా ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది మాత్రం ఆసుపత్రిలో ఇలా జరగడం మాత్రం మేము కూడా ఊహించలేదు. అయితే ఈ రోజు సెల్ఫీ బయటికి వచ్చిన తర్వాత ఒకసారిగా దీనిపై తమలో కూడా ఒక రకమైన భావన లేకుందని చెప్పేసి ఆసుపత్రికి సంబంధించిన వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. మొత్తంగా అయితే ఒక ప్రముఖుడు అదేవిధంగా ప్రముఖుడు హరికృష్ణ అని తెలిసిన తర్వాత కూడా ఇలా హ్యూమానిటీ లేకుండా అంటే మానవత్వం లేకుండా సెల్ఫీ మోజ్ అనేది ఇప్పుడు బయట బాగా ట్రెండ్ గా నడుస్తున్న క్రమంలో అక్కడ కూడా సెల్ఫీ ఎక్కడ దిగొద్దు అనే తెలివి కూడా విచక్షణ కూడా లేకుండా పోతుందనే దానికి మనకి ఈ చిత్రం మనకు నిదర్శనంగా కనిపిస్తుంది. అయితే వారి తీరుపై మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ప్రముఖుడు సినీ హీరో అదేవిధంగా టీడీపీ నేత కావడంతో వాళ్ళు సెల్ఫ్ దిగినట్లు కూడా కొంతమంది సమర్థించుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే అప్పటికే హరికృష్ణ చనిపోయాడు చికిత్స అనేది ఆపేసిన తర్వాత దిగారని చెప్పేసి కూడా కొన్ని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ తీరుపై మాత్రం ఆసుపత్రి వర్గాలు ఇప్పటికీ అధికారికంగా స్పందించకపోయినా కానీ వారు వ్యవహరించిన తీరుపై మాత్రం అదేవిధంగా వారి సిబ్బందిపై మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్, అలాగే సిబ్బందిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీనికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఆసుపత్రి యజమాని దీనిపై అధికారికంగా స్పందించలేదు. అయితే సెల్ఫీ విషయం ఏపీఎల్ లో ప్రసారం అవుతుంది. అదే తర్వాత ఫోటో రావడం ఇవన్నీ కూడా బయట చర్చాంశంగా మరి ఇప్పటి వరకు ఆసుపత్రి వర్గాలు కూడా ఈ విషయం తెలిసినట్లు ఉంది. కానీ వారైతే ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. వారు స్పందించేసరికి టైం పట్టే అవకాశం ఉంది. అయితే వాళ్ళు కూడా నిర్ధారించుకుంటున్నారు ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు, ఆ రోజు సెల్ఫీలో ఉన్న వ్యక్తులు ఎన్ని గంటల వరకు డ్యూటీ చేశారు, అసలు దీనికి మొత్తం ఈ సెల్ఫీ తీసుకోవడానికి కారణం ఏంటనేది కూడా ఆసుపత్రి వైపు నుంచి కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టయితే తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు అయితే చర్యలు ఏం తీసుకున్నట్లయితే మనకు అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా ఆసుపత్రిలో ఉండే క్రమశిక్షణ అవసరం లేకుండా ఆసుపత్రికి ఉన్న నిబంధనల ప్రకారం మాత్రం ఖచ్చితంగా ఎవరైతే సిబ్బంది సెల్ఫీ తీసుకుని వాటిపై వేటు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకు అర్థమవుతోంది. శ్రీనివాస్, రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ. మృత్యుముఖంలో ఉన్న వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువస్తే ఆయన సెలబ్రిటీ అని ఫోటోలు దిగే అంత కర్కసత్వం మనుషుల్లో పేరుకుపోయిందా? కామినేని ఆసుపత్రిలో హరికృష్ణ విషయంలో జరిగిన వ్యవహారం చూస్తే పెరిగిపోయిందని నమ్మక తప్పదు. కొన ఊపిరితో కామినేని ఆసుపత్రికి హరికృష్ణను తీసుకొచ్చారు. క్షణాల్లో లైఫ్ సపోర్ట్ మీద ఉంచాల్సిన సిబ్బంది సెల్ఫీలు తీసుకుంటూ కాలం గడిపిన విషయం బయటకొచ్చింది. ఈ సెల్ఫీలు బయటకు రావటం కలకలం రేపుతోంది. నందమూరి హరికృష్ణ భౌతిక కాయంతో ఆసుపత్రి సిబ్బంది టెన్షన్ పడకుండా సెల్ కెమెరా వైపు చూస్తూ సెల్ఫీలు తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. అంబులెన్స్ శబ్దం వినిపిస్తే రోడ్డు మీద వెళ్లే వాళ్ళు వీలైనంతగా దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. తాము ఎంత అర్జెంటు పని మీద ఉన్నా పక్కకు తప్పుకుంటారు. ఎందుకంటే అంబులెన్స్లో ఉన్న వారి ప్రాణాలు ఒక్క క్షణం తేడాతో అయినా నిలబడవచ్చనే. కానీ ఆసుపత్రిలో సిబ్బంది ఏం చేస్తుంటారు? అల్లాటప్పాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆఘమేఘాల మీద ఆక్సిజన్ పెట్టి తీసుకొచ్చిన పేషెంట్ను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే విఐపి పేషెంట్లయితే సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు కామినేని ఆసుపత్రిలో అదే జరిగింది. ఆసుపత్రిలో పనిచేస్తుంటారు కాబట్టి అక్కడి సిబ్బందికి మనిషి మరణం సహజంగానే అనిపించవచ్చు. కానీ చావు బతుకుల్లో వైద్యం కోసం వచ్చిన వారితో అలా ప్రవర్తించటం అమానవత్వం అనే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. రోగులతో ఎలా వ్యవహరించాలో ఎలా వ్యవహరించకూడదో వాళ్లకు తెలియలేదు. సెల్ఫీ అనేది ఇప్పుడు మానసిక రోగంలా మారిపోయింది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఉచ్చ నీచాలు మర్చిపోయి సెల్ఫీలు తీసుకోవడాన్ని కరెక్టే అనుకుంటున్నారు. ప్రమాదాలు జరిగి రోడ్డుపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని రక్షించడానికి 108కి ఫోన్ చేయడానికి కూడా చేతులు రాని వాళ్ళు అదే ఓ ప్రాణం పోతుంటే మాత్రం
సెల్ఫీలు తీసుకోవడానికి వెనుకాడటం లేదు. ఇది కామినేని ఆసుపత్రి సిబ్బంది ఒక్కరిదే కాదు, సమాజంలో వస్తున్న మార్పు. టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం చేతకాక మనుషులు తమకు తాము చేసుకుంటున్న చేటు.